నమస్తే. నది ప్రవహిస్తుంది, ప్రతి నది ప్రవహిస్తుంది, గోదావరి ప్రవహిస్తుంది, గంగ ప్రవహిస్తుంది, కావేరి ప్రవహిస్తుంది, నర్మదా నది ప్రవహిస్తుంది. ప్రయాగరాజ్లో అయితే గంగా, యమున, అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి ప్రవహిస్తాయి. ప్రయాగరాజు త్రివేణి సంగమంలో గంగా యమునలు సరస్వతితో కలిసి నిన్న ప్రవహించాయి, ఇవాళ ప్రవహిస్తున్నాయి, రేపు కూడా ప్రవహిస్తాయి. అయితే ఈ మధ్యలోనే 45 రోజులు బోలెడు భావావేశాలు కూడా ప్రవహించినాయి. అందులో భారతీయుడికి భారతీయత దొరికింది, వ్యతిరేకులకు వాడికి కావాల్సింది వాడికి దొరికింది. భారతీయులందరినీ ఒక దగ్గరికి తీసుకువచ్చిన, ఏకము చేసిన సంబరం ఇది. ఏకాత్మతా స్తోత్రం ఉంటుంది శాఖలో, ఆర్ఎస్ఎస్ శాఖలో రోజు ఏకాత్మతా స్తోత్రం పఠిస్తారనమాట. ఆ మంత్రాన్ని క్రియారూపంగా చూపించింది. ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే ప్రకృతిం పంచభూతాని గ్రహాలోక స్వరస్తదా దిశకాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఇలా ఏకాత్మత భావనను మనకు గుర్తు చేసింది. ఆ మంత్రాన్ని క్రియారూపంగా చూపించింది ఈ 45 రోజులు ప్రయాగరాజ్. మనకి అందరం అనుభవించాం, అందరం ఆస్వాదించాం, ఒక్కటిగా ఆస్వాదించాం. ఏకాత్మత మానవతావాదం అంటే ఇది. ఏకాత్మత మానవతావాదాన్ని దర్శించాం అక్కడే. మనతో పాటు పక్కన స్నానం చేసిన వారు ఎక్కడోళ్ళో తెలీదు, ఎవరో తెలీదు, ఏ ప్రాంతమో తెలీదు, ఏ భాషనో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఆత్మవత్ సర్వభూతాన్ని అందరూ గంగ ఒడిలోకి చేరామనే భావనలోకి వెళ్ళిపోయారు. ఆ పుణ్య స్నానాన్ని ఆచరిస్తూ, కుంభ స్నానాన్ని ఆచరిస్తూ భలా కుంభమేళా అయిపోయింది. 45 రోజుల వేడుక ముగిసింది. యోగి స్వయంగా అక్కడ పరిసరాల శుభ్రతలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు, వాళ్ళని ప్రశంసించారు. ప్రధాని మోదీ స్పందించారు. పూజల్లో లోపం ఉంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా భగవత్ స్వరూపాలుగా భావించే భక్తులకు మా సేవల్లో ఏదైనా లోపం జరిగితే క్షమించండి అని కోరుతున్నా. ఇది భారత ప్రధాని స్వయంగా అన్నమాట. ఎవరికి ఆహ్వానాలు లేవు, స్వచ్ఛందంగా వచ్చారు. భారత్ ఇంకా కొత్త శక్తితో ముందుకు సాగుతుంది. ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం అన్నమాట. అద్భుతం, నిజంగా మహాద్భుతం, అమేయం, అమోఘం, అచింత్యం. అసలు ఆ ఏర్పాట్లు, ఆ నిర్వహణ, ఆ మేనేజ్మెంట్ కని విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యతి. 45 రోజులు 60 కోట్లకు పైగా భక్తులు, పుణ్యస్నానాలు. సాధారణంగా మన ఇంట్లో ఏదైనా వేడుక చేస్తే, ఉదాహరణ పెళ్లి లాంటిది చేస్తే, మన అంటే ఎవరికైనా సరే వాళ్ళ స్థాయికి స్తోమతకు తగ్గట్టు 200 మందినో 500 మందినో 1000 మందినో పిలుస్తారు. కనీసం 3-4 నెలల ప్రిపరేషన్ ఉంటుంది. 3-4 నెలల ప్రిపరేషన్ ఉంటుంది. వేడుక ముగిసే వరకు కూడా మళ్ళీ 10-15 రోజులు అదే ఆ ప్రిపరేషన్సే కొనసాగుతాయి. అలాంటిది 50 కోట్ల మంది వస్తారని అంచనా వేసి ఆర్గనైజ్ చేశారు. అంటే ఎంత నమ్మకం ఉండాలి. ఇది హైందవం గొప్పతనం, ఇది భారతీయత గొప్పతనం, ఇది భారతదేశ గొప్పతనం, ఇది హిందుత్వం అంటే, ఇది సనాతనం అంటే. అందుకే సనాతనం నిత్య నూతనం. భద్రత ముఖ్యంగా. నేను వెళ్ళాను కుంభమేళకు, నిన్నే వచ్చాను నేను. 5 రోజులు వెళ్ళి అయోధ్య, కాశీ విశ్వనాథుని కూడా, అయోధ్య రాములల్లతో పాటు కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకొని వచ్చాను ప్రయాగలో పుణ్యస్నానం చేసిన తర్వాత. అసలు ఏంటి ఆ ఏర్పాట్లు ఏంటి, నిజంగా కని విని ఎరగని రీతిలో. భద్రత ముఖ్యంగా, భద్రత. అంత దూరము నమ్మి అంతమంది వెళ్ళారంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, యోగి మీద ఉన్న నమ్మకం, మోదీ మీద ఉన్న నమ్మకం అంచనాకు మించి, ముఖ్యంగా భద్రత విషయంలో అసలు ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ పాలకుడికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేశ ప్రధానికి. సెక్యూరిటీ ముందు కదా, అంత దూరం వెళ్తాము అంటే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, సనాతన హిందూ వీరులుగా, సనాతన హైందవాన్ని అనుసరించే ఆచరించే వాళ్ళుగా అంత దూరం ఒక పుణ్య కార్యం ఇది, ఒక క్రతువు జరుగుతుంది. 45 రోజుల ఈ వేడుకలో మేము భాగస్వామ్యం అవ్వాలి. నదీమ తల్లి ఒడిలో కాసేపు అమ్మ నదులను కూడా తల్లిలా భావించే దేశం, సంస్కృతి మనది. ఆ తల్లి ఒడిలో కాసేపు సేద తీరాలి, 3 మునకలు వేయాలి, పుణ్యం సంపాదించుకోవాలి, మోక్ష సిద్ధి కోసం వెళ్ళి రావాలి అని అంత దూరం వెళ్తే సెక్యూరిటీ కదా కావాల్సింది. ముందు ప్రాణాలతో మళ్ళీ ఇంటికి చేరాలి కదా. అంటే ఎంత నమ్మకం ఉంటే అంత పెద్ద వేడుక నిర్వహించారు ఇంత అత్యద్భుతంగా.
శుభ్రత విషయంలో, స్వచ్ఛత విషయంలో, క్రౌడ్ మేనేజ్మెంట్ అసలు ఎంత చక్కగా అంటే చెప్పిన కదా నేను పోయొచ్చిన అని. నేను పోయొచ్చిన వీడియోస్ కూడా నేను మధ్య మధ్యలో ప్లే చేస్తాను, ఫొటోస్ అవి. అసలు క్రౌడ్ మేనేజ్ అద్భుత అద్భుత. ఇంకెవరు చేయలేరు, యోగి తప్ప. వినా యోగి ఇంకెవరు చేయలేరు. ఆదిత్యనాథ్ యోగి వినా ఇంకెవరు చేయలేరు. ప్రయాగ, అయోధ్య, వారణాసి 3 ఒకే రాష్ట్రంలో, యూపీలోనే, ఆయన ఇలాఖానే. కుంభమేళాకు వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు 70% మంది అయోధ్యకు వెళ్ళారు. ఎందుకంటే కొత్త మందిరం ఏడాది పూర్తయిందంతే రామ్లల్లాని అక్కడ ప్రతిష్ఠించుకొని ఎంతో ఎమోషనల్గా వచ్చారు. ప్రయాగలో కుంభ స్నానం చేసి రామ్లల్లాని దర్శించుకోవాలి. అటు నుంచి కాశీ, కాశీ అంటే ఇంకా చెప్పేదేముంది. అట్లా ఆ 3 నగరాల్లో కూడా మేము కూడా అలాగే ప్రయాగ వెళ్ళి, ప్రయాగలో కుంభ స్నానం చేసి, అయోధ్య వెళ్ళి రామ్లల్లాని దర్శించుకొని, కాశీ విశ్వనాథ్, విశాలాక్షి, అన్నపూర్ణమ్మ, కాలభైరవుని కూడా దర్శించుకొని వచ్చినాం. అనుకున్న ప్రకారమే, మేము అనుకున్న స్కెడ్యూల్ ప్రకారమే ఇల్లు చేరినాం. ఎంత అద్భుతమైన మేనేజ్మెంట్ అంటే ప్రతి ఊరికి కూడా ప్రయాగకు, అయోధ్య, కాశీ 10-15 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు, బస్సులను ఆపేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా. మరి ఆపేస్తే జనాలు ఎట్లా వెళ్తారు? సంగమం వరకు వెళ్ళాలి కదా, 15 కిలోమీటర్లు అంటే. చిన్న వాళ్ళకు ఆదాయం కలిగేలా, చిన్న చిన్న వాళ్ళకు ఉపాధి మార్గం కల్పించేలా అంటే ఆటో డ్రైవర్లు, ఆటోలు, అలాగే బైకర్స్కి, చిన్న పిల్లలు, అంతా చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడాం మేము, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఒకరిని ఎక్కించుకొని బైకర్స్ త్రివేణి సంగమ క్షేత్రానికి వెళ్ళడం. ఆటోలు అక్కడి నుంచి ఆటోలు మాత్రమే ప్రాంతంగా జరిగే కుంభమేళా జరిగే ఆ ప్రాంతానికి వెళ్ళడం. వీలైనంత మందిని, అంటే వీలైనంత దగ్గరగా తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే అంత పెద్ద వాహనాలను, బస్సులను, ఇతర అంటే వ్యక్తిగత వాహనాల్లో కూడా చాలా మంది వెళ్ళారు. వెళ్తే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, చాలా ఇబ్బంది పడుతుంది, పెద్దలు పిల్లలకు చాలా అసౌకర్యం వస్తుంది. అందుకని 15 కిలోమీటర్ల ముందే, 10 నుంచి 15 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపడము. అక్కడ నుంచి చిన్న చిన్న ఆటోలు, బైకర్స్కు వాళ్ళకు ఉపాధి దొరికింది. భక్తులు ఎవరు ఇబ్బంది పడలేదు. నేను స్వయంగా వెళ్ళొచ్చానని చెప్తున్నా కదా. ప్రయాగ మాత్రమే కాదు, అయోధ్య, వారణాసి కూడా కుంభ స్నానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ 2 క్షేత్రాలకు కూడా వెళ్ళారు, ఆ 2 తీర్థాలకు వెళ్ళారు. ఆ 3 ఉన్నది యూపీలోనే. ఆ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. అలాంటిది వాళ్ళే ఈ అరేంజ్మెంట్లు చూసి మెచ్చుకున్నారంటే ఎంత గర్వకారణం మన దేశానికి, భారతదేశానికి. ఎంతసేపు నెగటివ్, ఈ 45 రోజులు కూడా ఎంత నెగటివ్ ప్రచారం చేయాలో అంత చేశారు. చాలా మందిని నిరుత్సాహపరిచేందుకు విఫలయత్నం చేశారు. దుష్ట శక్తులన్నీ కూడా హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు. అయితే ఎవరేం చేసినా బ్రహ్మాండంగా జరిగింది కుంభమేళ. దురదృష్టం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అది కూడా జరిగి ఉండకూడదు. 60 కోట్ల మందిలో 60 కోట్ల మంది భక్తులు స్నానాలకు వస్తే ఒక 20 మంది చనిపోయారు. ప్రాణ నష్టము అందరికీ బాధ కలిగించింది. చిన్న నగరము ప్రయాగ, చిన్న నగరము అంతమందిని భరించింది, భద్రంగా చేర్చింది మిగతా వాళ్ళందరినీ కూడా. మనం చూస్తాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, అపశృతి జరగలేదు. మనం చూస్తాం ఈ కమ్యూనిస్టుల మీటింగ్లు అవి జరుగుతాయి, వాళ్ళు ధర్నాలు, ర్యాలీలు చేస్తే 100-200 మందే ఉంటారు. మీటింగ్ అయిపోగానే రాళ్ళు, స్లోగన్లతో నానా రచ్చ చేస్తారు, రాళ్ళు విసురుతారు బస్సుల మీదకి, అసలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు. అసలు చూసాం మనం చాలా సందర్భాల్లో. వెళ్తూ బస్సులు తలగబెడతాడు, ఏదో ఒకటి విసురుతాడు బస్సు మీద. ఇది ఎమోషనే, కుంభమేళా ఎమోషనే. నిన్న మొన్న రామ్లల్లాని ప్రతిష్ఠించుకున్నాము, 100 ఏళ్ల పోరాటం చేసి అది ఎమోషనే. ఇంకా వారణాసి ఇంకా వివాదంలో ఉంది. మసీదు పక్క నుంచి వెళ్ళాలి. మసీదుగా చెప్పబడుతున్నా ఒకప్పటి మన మందిరం నుంచి వెళ్ళాలి. క్లియర్గా తెలుస్తుంది. నేను ఫొటోస్ కూడా చూసాను, సోషల్ మీడియాలో పెట్టాను కూడా అవి, వీడియో తీసి. ఆలయ మానవాళ్ళు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎక్కడా జాగలేనట్టు ఎంత ధైర్యం వాడికి అసలు. విశ్వనాథ మందిరాన్ని మీదనే 4 గుమ్మటాలు పెట్టేసి, డోమ్లా ఏమంటారు అవి పెట్టేసి సున్నం వేసేసాడు. తెలుస్తుంది క్లియర్గా, స్పష్టంగా. అయినా సరే అంత ఎమోషన్గా ఉన్న భక్తులు కూడా ఎవరిని నిందించలేదు. ఇంకా ఆశ, అయోధ్య మనదైంది, తదుపరి వారణాసి, మధుర కూడా మనవి అవుతాయి అన్న నమ్మకం అక్కడ వచ్చిన అందరిలో. క్యూలో నిలబడి కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు అనుకుంటున్నమాట, ఎవరూ రాళ్ళు విసరలేదు ఆ మసీదు మీద, కనీసం తోసుకోలేదు ఎక్కడ కూడా. 3 చోట్ల కూడా ఎక్కడ తోపులాట జరగలేదు. ఆ తోపులాట కూడా ఢిల్లీ, అలాగే ప్రయాగలో మొదట్లో జరిగిన తోపులాట కూడా దుష్ట శక్తుల ప్రచారం, రూమర్స్ వల్లే అది జరిగింది. భయపెట్టారు, ఓర్వలేక కుళ్ళుతో చేసిన పని కొందరది. అవి వినా ఎంత అద్భుతంగా జరిగింది అంటే, శాంతం, సహనం అంటే ఏంటో హిందువులకు చెప్పక్కర్లేదు, భారతీయులకు చెప్పక్కర్లేదు, భారతీయ హిందువులకు చెప్పక్కర్లేదు. ఎవరు విదేశీయులు వచ్చారు, వేలాది మంది.
దాదాపు 15-20 లక్షల మంది, 20 లక్షల మంది అనుకుంటా ఈసారి. 10 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. 20 లక్షల మంది విదేశీయులు వచ్చారు, ఒంటరిగా వచ్చారు యువతులు. మేము మాట్లాడాం, మహిళలు యువతులు వచ్చారు విదేశాల నుంచి. బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా. అసలు ఆశ్చర్యపోయారు ఆ ఏర్పాట్లను చూసి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత మంచి అవకాశం, ఆడవాళ్ళని ఏదో ఒకటి అంటే ఆట పట్టించవచ్చు, ఇంకేదో చేయొచ్చు. ఏది అలాంటివి ఏవి నమోదు కాలేదు. ఆ ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా నమోదవ్వలేదు. అందరి మనసులో అదే, పుణ్య స్నానం చేయడానికి వచ్చాము, ఇక్కడ తప్పుడు ఆలోచన, అంటే అక్కడికి వచ్చిన ఎవరిలో కూడా తప్పుడు ఆలోచన అనేదే లేదు. ఏ ఆడవాళ్ళని అటకాయించలేదు, నిర్భయంగా దూరారు. మందిలో ఒంటరిగా వచ్చారు విదేశీ మహిళలు, యువతలు ఒక్కొక్కరు ఒంటరిగా వచ్చారు. బ్యాగ్ వేసుకొని తగిలించుకొని మాతో పాటు వచ్చేసి స్నానాలు చేశారు, క్యూలో నిలబడ్డారు. అందరితో పాటు అందరితో పాటు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇది హిందూ మతం గొప్పతనం. దాన్ని ఈ కుంభమేళ రుజువు చేసింది. ఇందాక చెప్పిన కదా, సెక్యూరిటీ, శుభ్రత. అలాగే మన ధర్మం గొప్పతనము, శాంతం, సహనం. ఎంత ఉద్వేగం ఒక్కొక్కరిలో. మాట్లాడాను నేను. అక్కడ ఇక్కడ గంటలోపే దర్శనం అయిపోయింది. అక్కడ కూడా అరగంట లోపలనే కాశీ విశ్వనాథ మందిరంలో దర్శనం అయిపోయింది. అయోధ్యలో అయితే గంటలోపే దర్శనం అయిపోయింది. ప్రతి ఒక్కరిలో ఎంతో ఉద్వేగం. అసలు ఒక్కరు తోసుకోవడం లేని ఎంత క్రమశిక్షణ, అసలు ఎంత డిసిప్లిన్. నిజంగా ఎక్కడ చిన్న అపశృతి కూడా. అయోధ్యలో క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే అద్భుత. ఒక్క నిమిషం వీడియో తీస్తే 110 మంది బయటకు వచ్చారు మందిరం నుంచి. నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. అంటే గంటకు 6,000 పైనే. అదెప్పుడు 6 గంటలకు. మేము అయోధ్యలో దర్శనానికి వెళ్ళింది 6 గంటలకు. దాన్ని బట్టి కనీసం, అంటే టైం పెరిగే కొద్ది క్రౌడ్ పెరుగుతుంది కదా, కనీసం రోజుకు 30 లక్షల మంది. ఎక్కడా తోపులాట లేదు. గంటలోపే దర్శనాలు. విఐపి దర్శనాలు కూడా రద్దు చేశారు అయోధ్యలో. అయితే గంటకు మించి ఎవరు నిలబడలేదు అస్సలు. వీధుల్లో దర్శనం చేసుకొని వీధుల్లోకి వస్తే కుప్పలు తెప్పలు. అసలు కాశీ ఎంత ఇరుకు సందులు. కాశీలో కూడా ఎక్కడా తోపులాట లేదు. క్యూలు దాటి ఎవరు ముందుకెళ్ళలేదు, ఓపిగ్గా నిల్చున్నారు. ఎవరో ఒకరు దాటుకున్న మిగతా వాళ్ళు ఓపిగ్గా ఉన్నారు. ఎవరు నేర్పారు? ధర్మం నేర్పింది, క్రమశిక్షణ. ఎవరు నేర్పారు? శాంతి. వీళ్ళందరికీ కుంభ స్నానాలకు వచ్చి అయోధ్య, వారణాసి దర్శనాలకు వెళ్ళిన వాళ్ళకు ఎవరు నేర్పారు? హిందూ ధర్మం నేర్పింది. సహనం ఎవరు నేర్పించారు? హిందూ ధర్మం నేర్పించింది. నాకు ఇంకోటి అనిపించింది యాత్రలో, కుంభమేళా అంటే ఇలాంటి ఈ యాత్రల, తీర్థయాత్రల ఆంతర్యము బహుశా మనం నిత్యం, అంటే కొన్ని అవంతరాలు. మనం ఇంట్లో ఉంటాం, మన పని మనం చేసుకుంటాం, ఏదో ఉద్యోగము, విధుల్లో వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం, రావడము. అయితే బయటకు వెళ్తే కొన్ని వస్తాయి కష్టాలు. టైంకు సమయానికి తిండి దొరకదు, నిద్ర ఉండదు, నడవాల్సి వస్తుంది. అవన్నీ నేర్చుకోవడానికంటే తట్టుకోగలమా లేదా? అవాంతరాలు, ఏదైనా కష్టాలు, ఇబ్బందులు వస్తే ఎట్లా అధిగమించగలం, అవి అలవాటు చేయడానికేనేమో ఈ యాత్రలు పెట్టారనిపించింది నాకు. పూర్వం నుంచి కూడా కుంభమేళాలు, పుష్కరాలు ఇలాంటివన్నీ కూడా యాత్ర అంటే బహుశా ఇందుకేనేమో అనిపించింది. ఈ కుంభమేళాలు, యాత్రలు, తీర్థయాత్రలు, పుష్కరాలు ఇవన్నీ కూడా పెట్టింది ఇవన్నీ అలవాటు చేయడానికేనేమో. పెద్దలు పెట్టారా ఇవన్నీ అనిపించింది నాకు ఒక్క క్షణం. అంతే కదా. అంటే మానసిక దృఢత్వం ఎట్లా, మానసికంగా ప్రతి ఇబ్బందిని, కష్టాలని, చిన్న చిన్న కష్టాలే అవి, వాటిని ఎదుర్కోవడం ఎలా అనేది మానసికంగా సిద్ధం చేయడం కోసమే అనుకుంటా. అనుభవించాం కదా 5 రోజుల ట్రిప్లో, 5 రోజుల యాత్రలో మేము అనుభవించాం. బస్ తీసుకొని వెళ్ళాం మేమందరం. కాశీలో అసలు అద్భుతం. నేను 4 ఏళ్ల తర్వాత వారణాసి వెళ్ళాను. ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎన్నో మార్పులు అప్పటి నుంచి. అయోధ్యలో కూడా నేను 4 ఏళ్ల క్రితం, అంటే మోదీ భూమి పూజ చేసిన తర్వాత సరిగ్గా వారం రోజులకు నేను అయోధ్య వెళ్ళాను. అసలు ఇరుకైన రోడ్లు, ఇప్పుడు అసలు ఎంత చేంజో, 4 ఏళ్లలో ఎంత మార్పు అసలు మందిరం కట్టిన తర్వాత. వారణాసిలో కూడా అంతే. విశ్వనాథ కారిడార్ పూర్తయిన తర్వాత మొదటిసారి వెళ్ళాడు నేను 4 ఏళ్లకి. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు, అసలు అభివృద్ధి. 2013లో కుంభమేళా సమయంలో విశ్వనాథుడికి ప్రతిరోజు ఇచ్చే 4 హారతులను కూడా అప్పటి ప్రభుత్వం రద్దీ పేరుతో రద్దు చేసింది. అఖిలేష్ యాదవ్ అప్పుడు సీఎం, సెక్యులర్ పార్టీ ఎస్పీ. జ్యోతిర్లింగానికి ఖచ్చితంగా 4 కాలాల్లో హారతి ఇచ్చి తీరాలి, కానీ రద్దు చేశారు అప్పుడు. ఇప్పుడు అలా లేదు. భక్తులు ఇంకా విపరీతంగా పెరిగారు ఇప్పుడు. అయినా సరే జ్యోతిర్లింగానికి 4 వేళల్లో హారతులు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇచ్చారు. ఎలాంటి మార్పు చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి 0 టాలరెన్స్ ప్రకటించారు. భక్తులను, కుంభమేళా పవిత్రతను భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేక చట్టం ప్రకారం యూపీ ప్రిజన్స్ని 6 నెలలు సందర్శించే సదుపాయం కలిగించారు ఆయన అలాంటి వాళ్ళకి. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే చక్కగా యూపీ జైళ్ళల్లో వెళ్ళి 6 నెలలు ఉండి రావాలన్నమాట. దానివల్లే లా ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చినాయి.
నిజంగా నిజంగా నిజంగా. నా భూతో నా భవిష్యత్తి. ఇప్పుడు బతికున్న వాళ్ళమైతే మళ్ళీ చూడలేం. 144 ఏళ్ళకి ఒకసారంట మరి. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి పుణ్యం కోసమంట, మోక్షం కోసమంట. నా ముందటి వీడియోలో మీరు చూడొచ్చు విదేశీయులు మాట్లాడిన మాటలు. ఎందుకంటే పాపం మాత్రమే తెలుసు. లేచింది మొదలు మనం పాపులం, మనం పాపులం, మనం పాపులం అని చెప్తారు వాళ్ళ 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 గురువులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మతము. అరే! తల్లిని భుజం మీద మోస్తూ ఒకాయన, వందల మైళ్ళ దూరం నుంచి తోపుడు బండిలో పెట్టుకొని ఒకాయన, తాతను పట్టుకొని తాతను భుజం మీద మోసుకుంటూ ఒక మనవడు. అంటే వాళ్ళు లేకపోతే మేమెక్కడిది? ఈ పుణ్యాన్ని వాళ్ళకు గూడా, మమ్మల్ని కన్న పుణ్యమూర్తులకు గూడా ఈ పుణ్యాన్ని ప్రసాదించాలి అనే తపన. ఒక తల్లయితే మధ్య వయస్కురాలై దివ్యాంగురాలైన కుమార్తెని తీసుకొచ్చి మునక వేయించింది. భార్యాభర్తలు కలిసి, అంటే పుణ్యము కలిసి చేస్తే, ఈ కుంభస్నానాన్ని భార్యాభర్తలిద్దరం కలిసి చేస్తే పుణ్యమని నమ్మకంతో, అంటే కుటుంబ ప్రబోధాన్ని కూడా పెంచి పోషించింది ఈ కుంభమేళ. భార్యాభర్తలు కలిసి పిల్లలతో, అంటే పిల్లలు కూడా అందరితో కలిసి మెలగాలనే ఒక శిక్షణ, క్రమశిక్షణ. ఎక్కడా దొంగతనాలు లేవు, మహిళలను అవమానించినట్టు ఎక్కడ ఒక కేసు నమోదు కాలేదు, ఒక కంప్లైంట్ రాలేదు, ఫిర్యాదు రాలేదు. స్నానం చేసేందుకు వచ్చిన వాళ్ళని తప్పుగా చూడడము అస్సలు లేదు. పుణ్యం కోసం వచ్చినాం అంతే. ఊళ్ళకు ఊళ్ళు కదిలినాయి. విచిత్రంగా యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో అయితే ఊరంతా, అంటే మా ఊరు మేం అనే భావన. అన్ని ఇల్లు కూడా, ఇంట్లో వాళ్ళందరూ కూడా కుంభస్నానానికి కదిలొచ్చారు. అందుకే కదా 140 కోట్ల జనాభాలో 60 కోట్ల మందికి పైగా, అందులో హిందువులు 80% హిందువులు వేసుకున్నా చూడండి. ఊళ్ళకు ఊళ్ళు కూడా, నార్త్ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రతి ఊరికి ఊరు, మనిషికి మనిషి కదిలిపోయిండ్రు. ఇక విదేశీయులకైతే అసలు వ్యక్తివాదం తప్ప, అంటే సుఖము సంతోషం ఇంతవరకే వాళ్ళు ఆలోచించగలిగిన, వాళ్ళు నేర్చుకున్న, వాళ్ళకు నేర్పినవి ఇవే, వాళ్ళ మత గ్రంథాలు అవే చెప్పినాయి. ఆ తర్వాత ఏంటి? సుఖము సంతోషము, ఎంజాయ్, లైఫ్ అంటే ఎంజాయ్. మరి దాని తర్వాత ఏంటి అనే దానికి ఆన్సర్ దొరికిందట వాళ్ళకి. ఎంత చక్కగా మోక్షం కోసం వచ్చాడంట. చెప్తున్నాడు, ఎందుకు వచ్చినవురా భయ్య అంటే, మోక్షం కోసం వచ్చిన, తపస్సు చేసుకోవడానికి వచ్చిన. మర్చిపోయినా, మన రాహుల్ గాంధీ, ది గ్రేట్ రాహుల్ గాంధీ అన్నాడుగా, తపస్సు అంటే, తపం అంటే శరీరంలో వేడి పుడుతుందంట. పార్లమెంట్లో ఆయన అన్నమాట. విదేశాల్లో చదివిన చదువులు, కానీ విదేశీయులు అసలు ఏంటి తపస్సు ఏంటి, మోక్షం ఏంటి, పుణ్యం ఏంటి, ధర్మం ఏంటి తెలుసుకోవడానికి వచ్చినారు విదేశీయులు. ఆ అనుభూతిని వెతుక్కుంటూ వచ్చారు. 10 లక్షల మంది కల్పవాసం చేశారు. వారిలో చాలా మంది విదేశీయులే. యాపిల్ కోఫౌండర్ వైఫ్ లారా పౌల్ అన్ని రోజులు ఇక్కడే ఉండిపోయింది. అమ్మ ఒడిలోకి వెళ్ళిన భావన మనకు వాళ్ళల్లో కనిపించింది. సాధువులు, సన్యాసులు, అఖాడాలు, అఘోరాలు, నాగసాధువులు, విదేశీయులు. అందుకే ఇది కర్మభూమి, వేదభూమి. ఈ నేలలో విశ్వాసాలు ఇట్లనే ఉంటాయి, సంబరాలు ఇట్లనే జరుగుతాయి. పాపం, పుణ్యం, విశ్వాసం ఇవే హిందూ సమాజాన్ని నిలబెడుతున్నాయి. ఎంతమంది వచ్చారు ఎడారి మతాలలో, ఎంతమంది వచ్చారు, ఏలారు, దోచుకెళ్లారు, మత మార్పిళ్ళు చేశారు. ఏమైంది? ఏం చేయగలిగారు? ఇంకా అవే ప్రలోభాలు, మిషనరీ మాఫియా కుట్రలు, లవ్ జిహాదులు. ఇందాక చూసినాం రాజస్థాన్లో. ఇది ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ప్రస్తావన వచ్చింది కనుక చెప్తా. 10 మందిని అరెస్ట్ చేశారు రాజస్థాన్లో. ఒంటరిగా స్కూల్కి వెళ్తున్న 13-15 ఏళ్ల పిల్లల్ని టార్గెట్ చేయడం, ఒంటరిగా వెళ్తున్న వాళ్ళని, బైకులు మంచి మంచి చొక్కాలు వేసుకొని బండ్ల మీద, మోటార్ బైక్స్ మీద వెళ్ళడం, వాళ్ళని ట్రాప్ చేయడము, ప్రేమ పేరుతో వాళ్ళని లోబర్చుకోవడము, బ్లాక్మెయిల్ చేయడం, మతం మార్చడము. ఒక అమ్మాయి బయటికి రావడంతో విషయం అంతా తెలిసింది. ఈ రోజు జరిగిన ఘటన మీరు దొరుకుతుంది మీకు చూస్తే. 10 మందిని అరెస్ట్ చేశారు. అందరూ ముస్లింలు. బ్రాహ్మణ బాలికను ట్రాప్ చేసి, లవ్ చేసి మతం మారిస్తే 20 లక్షలు, దళిత అమ్మాయిని మతం మారిస్తే 10 లక్షలు. వాళ్ళ దగ్గర రెడ్ ఇది ఉందంట, రికార్డు ఉందంట. అమ్మాయి కంప్లైంట్ చేసిన అమ్మాయి చెప్తుంది. దానికి సంబంధించి కూడా ఇంకొంచెం వివరంగా నేను రేపు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. అన్ని జరిగినా ఇంకా 80% ఉన్నాం హిందువులమే భారతదేశంలో, హిందుస్థాన్లో. ఆ నమ్మకమే మరి. 50 కోట్ల పైబడి మనుషులు ప్రయాగరాజుకు స్నానాలు చేయడానికి వచ్చిండ్రంటే మామూలు విషయమా? ఎట్లా మామూలు విషయం? ఊళ్ళకు ఊళ్ళు, బ్రాహ్మణుల, అగ్రవర్ణాల కాదు, అట్టడుగు వాళ్ళు కూడా కదిలారు. పేదలు, ధనికులు తేడా లేదు. అంబానీ వచ్చాడు, నిరుపేద వచ్చాడు. అలా అందరికీ ఒక రిమోట్ కంట్రోల్గా ఒక మత విశ్వాసం ఉంది హైందవంలో. ఈ నేలను తల్లిగా, నదుల్ని తల్లిగా, ప్రకృతిని ఆరాధించడం, అన్నిట్లో అదే నమ్మకం. అందుకే పాపం చేయడానికి భయపడతాం మనం. పునర్జన్మ, పూర్వజన్మ ఉన్నదని కూడా నమ్ముతాం. పేదరికం పోతుందా అన్నాడు ఒక ఆయన. కుంభలో స్నానం చేస్తే పేదరికం పోతా? పోదు. సబ్సిడీలు ఇచ్చి
జెరూసలేంలకు మక్కలకు పంపిస్తే పోతుంది పేదరికం. ఏ జన్మలో ఏ పాపం చేసినో మరో జన్మలో ఈ కటిక పేదరికం నాకు ఇవ్వద్దు దేవుడా అని మొక్కుకోవడానికి ఒక అమ్మొచ్చి ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ కోరికలు కోరుకోవడానికి లేదా మొక్కులు చెల్లించుకోవడానికి ఎవరు రాలేదు. అక్కడికి రావడమే మొక్కు అన్నట్టుగా వచ్చారు. కుప్పలు తెప్పలుగా వచ్చారు. పుట్టని కదిలిస్తే అందులోంచి వచ్చే చీమల దండు కళ్ళతో ఈ కళ్ళతో ప్రత్యక్షంగా స్వయంగా చూసిన అయోధ్యలో, వారణాసిలో, ప్రయాగరాజులో. అరే బాప్రే, పాప పుణ్యాలు, పునర్జన్మ, పూర్వజన్మలు, సుకృతాలు, దుష్కృతాలు అన్నీ నమ్ముతాం. ఆ నమ్మకం అక్కడికి వచ్చిన ప్రయాగరాజులో పుణ్యస్నానం కోసం వచ్చిన పండితుల్లో ఉంది, పామరుడిలో కూడా ఉంది, అంబానీలో ఉంది, కటిక పేదరాలిలో కూడా ఉంది. దురదృష్టం, ఆ 2 ఘటనలు జరగకుండా ఉండాల్సింది. అవి కూడా పుకార్ల కారణంగానే అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. యోగి సర్కారు అడ్మినిస్ట్రేషన్, మహాకుంభ అడ్మినిస్ట్రేషన్ వెంటనే చర్యలకు దిగింది నిమిషాల వ్యవధిలో. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాట, అది కూడా నేను ప్లే చేశాను వాళ్ళ ఆడియో. నిమిషాల వ్యవధిలో 50 అంబులెన్సులు ఎన్ఎస్జి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అసలు పక్కన ఘాట్లో స్నానం చేస్తున్న వాళ్ళకి విషయమే తెలియదు తొక్కిసలాట జరిగినట్టు. గ్రీన్ కారిడార్ వెంటనే ఏర్పాటైపోయింది. ఎక్కడికక్కడ వివిధ ఆసుపత్రులకు, ప్రయాగరాజు ఆసుపత్రులకు తరలించారు, చికిత్స అందజేశారు. భయాందోళనకు గురి కాకుండా ఎక్కడికక్కడ మార్గనిర్దేశం చేస్తూ అడ్మినిస్ట్రేషన్ అసలు అద్భుతమైన పనితీరు. అసలు వేగంగా ప్రతిస్పందన, క్షణాల్లో, నిమిషాల్లో అన్ని అదుపులోకి వచ్చేసినాయి. 13 అఖాడాలు కూడా, అఖాడాలు సాధు సంతులు కూడా అర్థం చేసుకున్నారు. అమృత స్నానాన్ని కాసేపటికి వాయిదా వేసుకున్నారు. యోగి విజ్ఞప్తితో వాయిదా వేసుకున్నారు. అస్సలు విదేశీయులు హైలైట్ అందరికన్నా. ఎంతమంది మతం మారారో ప్రయాగరాజులో, కుంభమేళా కేంద్రంగా. హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చాము, దాన్ని జీవితంలో భాగం చేసుకుందామని వచ్చామని చెప్పారు. నాగసాధువులం అవుదాం అనుకుంటున్నామని యోగితో ఒక 3 యువతులు వచ్చారు. ముఖ్యమంత్రి యోగిని కలిశారు. అద్భుతంగా అసలు వాళ్ళు సంస్కృత శ్లోకాలు పఠిస్తూ మేము సాధువులం అయిపోతున్నామని చెప్పారు. ఒక బాలీవుడ్ ప్రముఖుడు ఒకతను వచ్చాడు, మా తాతకాలంలో మతం మారారు, మా కన్నోళ్ళు కూడా ఈ మతం కాదు, కానీ నేను హిందుత్వలోకి వస్తున్నా, ఇదే నా మతం, అసలైన మతము. ఇక్కడున్నోళ్లకు ఇది గొప్ప విషయం కాదు, కానీ విదేశీయులు వచ్చి ఇక్కడ మతం మారడం గర్వాపసి. మనోళ్ళు అయితే గర్వాపసి, వాళ్ళు మతం మారారు. ఎందుకంటే వాళ్ళ గురువులు, వాళ్ళ చదువులు, వాళ్ళ మతం అదే చెప్పింది, శారీరక సుఖం అనుభవించడం వరకే, అంతే, ఇంకేమీ లేదు. కానీ శరీరంతో పాటు శరీరము, బుద్ధి, ఆత్మల కలయిక ఇది. శరీరానికి మాత్రమే ఆనందం కలిగితే చాలా కాదు కదా. ఇప్పుడిప్పుడే మన శక్తి సామర్థ్యాలు ఇంకా ప్రపంచానికి తెలుస్తున్నాయి. కుంభమేళా ద్వారా కూడా ప్రపంచానికి మన శక్తి ఏంటి, భారతీయత ఏంటి, సనాతన ధర్మం ఏంటి, సనాతన హైందవం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ 45 రోజుల వేడుకతో దేశాలు దాటుకుంటూ, 7 సముద్రాలు దాటుకుంటూ కుంభలో పుణ్యస్నానాలు చేశారు, వచ్చి పరవశించిపోయారు. ఓహో, ఈ నేల గొప్పతనం ఇదా అంటూ అచ్చరు పొందారు. కర్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకున్నారు, సన్యసించారు, ఇక్కడే ఉండిపోయారు. చాలా మందిని చూశాను నేను. వారణాసిలో, అయోధ్యలో కూడా చూశాను. కల్పవాసం చేసి తిరుగుపయనం అయ్యారు కొందరు. ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరు వారిని ఇబ్బంది పెట్టలేదు, మాయ లేదు, మోసం లేదు, ప్రలోభం అస్సలే లేదు. ఈ పరంపర ఆగేది కాదు. సనాతనం నిత్య నూతనం. ఇంతకుముందు కూడా ఎట్లయితే ప్రయాగరాజులో గంగా, యమున, సరస్వతి అంతర్వాహినిగా సరస్వతి నది కొనసాగుతున్నాయో, ఆ నీరు అలా ప్రవహిస్తూ కొంగొత్త నీరు మళ్ళీ వస్తున్నదో, అలాగే నిత్య నూతనం ఈ ధర్మ పరంపర ప్రవాహం ఆగేది కాదు. అందుకోసం ఎన్నో మార్గాలు, ఎందరో మార్గదర్శకులు, ఎందరో సాధకులు సాధన, పరిశోధన కొనసాగుతూనే ఉంటాయి. ఇక యోగి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు అద్భుతం. కారణ జన్ముడు అని చెప్పొచ్చు. అసలు ఏంటి ఆ ఏర్పాట్లు, ఏంటి తపస్సు చేశాడని చెప్పొచ్చు. కుంభమేళకి ఏర్పాట్లు కాదు యోగి చేసింది. ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎంగా చేసింది. కుంభమేళకి ఏర్పాట్లు కాదు, ఒక తపస్సు చేశాడు ఆయన. మనం చెప్పుకుంటాం 12 ఏళ్ళకోసారి రఘుమహారాజు, ఇప్పుడు రఘువంశం అంటారు, శ్రీరామునుడి ముత్తాత అనమాట రఘుమహారాజు. 12 ఏళ్ళకోసారి ఆయన తన సంపదనంతా పంచేవాడట. త్రేతాయుగంలో ఆ పరంపరలో ప్రజల కోసం ఆలోచించింది ఆ రాజు అయితే, ధర్మం కోసం ఆలోచిస్తున్నవాడు ఈ రాజు. ఒక సన్యాసిగానే కాదు, ఒక నాయకుడిగా, సన్యాసిగా సనాతన ధర్మాన్ని కాపాడడానికంటే పూర్వాశ్రమంలో ఆయన మహంత్. కుంభమేళ విలువ తెలుసు, సనాతన ధర్మ గొప్పతనం తెలుసు, అందుకే అద్భుతంగా కుంభమేళా నిర్వహించాడు. అంతేకాదు ఒక నాయకుడిగా తన రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా సక్సెస్ అయ్యారు ఆదిత్యనాథ్ యోగి. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఓ మైలురాయిని దాటాడు, ఒక మైలురాయిని. అంటే దేశము, ధర్మము, రాష్ట్ర ఆర్థిక వికాసం కోసం ఆయన ఒక మైల్ స్టోన్ని దాటేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో యూపీ ఇప్పుడు ఇంత మంచిగా అద్భుతంగా కుంభమేళా జరిగితే, అంత అద్భుతంగా ఏర్పాట్లు చేస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఖర్గే అనేవాడు అంటాడు పేదరికం పోతదా అంట. అవును మరి, సబ్సిడీ మీద మక్కాలకు, జెరూసలంకు పంపిస్తే పుణ్యం వస్తుంది మీకు. ఆ జయా బచ్చన్ అనే ఒక ఆవిడ ఎస్పీ నుంచి నామినేట్ అయిన రాజ్యసభకి, శవాలు అందులో వేస్తున్నారు. ఇంకొకరు ఇక్కడ ఉన్న వాళ్ళు రోగాలు వస్తాయి, గంగ మురికైంది. అసలు వాళ్ళ కడుపులో మంట తప్ప గంగలో మురికేం లేదు. అరే పుణ్యం కోసం అని విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని రోగాలు వస్తాయి. మీకున్నే దిక్కుమాలిన చర్మ రోగాలు, కడుపు మంటలు. అసలు నిన్న మీరు గమనించారో లేదు, శివరాత్రి వస్తే పాల గురించి మాట్లాడతారు. ఏంటి అభిషేకాల పేరుతో లీటర్ల పాలు వృధా చేస్తారు, లేని వాళ్ళ కడుపు నింపొచ్చు కదా అని. అసలు నిన్న వాళ్ళని గమనిస్తే అసలు ఎక్కడ అలాంటి కామెంట్స్ కానీ ఎవరు అలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ కుంభలోనే ఉండిపోయారు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కుంభమేళ ఇంత సక్సెస్ అవ్వడం, ఇంత బ్రహ్మాండంగా విజయవంతం అవడం, ఈ దేశానికి గర్వకారణంగా ఈ ఒక వేడుక నిలవడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంకేది ఆలోచించే స్థితిలో వాళ్ళు లేరు. శివరాత్రిని కూడా పట్టించుకోవట్లేదు. మామూలుగా హిందువుల పండుగలు వస్తే ప్రతి ఒక్కడు సెక్యులర్ అయిపోతాడు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే పాలు వేస్ట్ చేయొద్దు, పటాకాయలు కాలుస్తే కాలుష్యం అవుతుంది, మట్టి విగ్రహాలను నీళ్ళల్లో వేస్తే నీటి కాలుష్యం, జల కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, మీ బొంద అవుతుంది, మీ శ్రార్థం అవుతుంది, మీ పిండా కూడా అవుతుందని వాళ్ళ పిండలు, వాళ్ళ శ్రార్థాలు అని మొరిగే ఎవరు కూడా మాట్లాడలేదంటే ఇంకా కుంభ దాంట్లో ఉండిపోయారు వాళ్ళందరూ. ఇక ఇందాకనే చూసినాం కుంభు అద్భుతంగా నిర్వహించినందుకు. నిజంగా అసలు చెప్పిన కదా, వెళ్ళొచ్చిన స్వయంగా అస్సలు నిజంగా కనీవిని ఎరగని రీతిలో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది, ట్రాఫిక్ కొంచెం కష్టం. అంటే అంటే ప్రయాగ వరకు కొన్ని గంటల పాటు, కొంచెం ఒక 2-3 గంటలు మాకు అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా చేరినాం తప్ప ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని లక్షల మంది అయోధ్యలో గంటలోపే దర్శనం అయిపోయింది. అసలు వారణాసి ఎలా ఉంటుందా, ఇరుకో సందులు ఇవన్నీ కూడా. విశ్వనాథ దర్శనం, విశాలాక్షి దర్శనం, మాకైతే అన్నపూర్ణాదేవి దర్శనం, కాలభైరవ దర్శనం కూడా చేసుకొని మేము బోటింగ్ చేసి వారణాసిలో నౌకాయానం చేసి అదంతా చేసి వచ్చినాం. అద్భుతం. అసలు ఎంత బాధ్యత గల ముఖ్యమంత్రి, ఎంత బాధ్యత గల ప్రధానమంత్రి, ఎంత అద్భుతంగా స్పందించారు ఇద్దరు కూడా. కుంభ్ స్వచ్ఛ వారియర్స్ని కలిశారు, వారితో కలిసి భోజనం చేశారు, ప్రశంసలు కురిపించారు, 10,000 బోనస్ ప్రకటించారు యోగి యూపీ సీఎం. నిజంగానే వారు చేసిన సేవ అమోఘం. యోగి అసలు ఎంత వినమ్రంగా చెప్పారు, మోదీ సహకారం వల్లే కుంభ విజయవంతం అయింది అని ఎంత వినమ్రంగా చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అట్లుంటాయి అన్నమాట. ఏవైనా సరే పనులైనా, వేడుకలైనా, ఉత్సవాలైనా హిందువులకైనా బాగా జరుగుతుంది. అంటే ధర్మం మీద నమ్మకం ఉన్నవాడు రాజుగా ఉంటే, అంటే పాలకుడిగా, ఈ ప్రజాస్వామ్యంలో అయితే ప్రధానిగా అంటే పాలకుడిగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మన సంస్కృతి నిలుస్తుంది, మన మతం కాపాడబడుతుంది, మనం బతకగలుగుతాము. ఈ కుంభమేళ 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళ యోగి లాంటి పాలకుడు ఉన్న రాష్ట్రంలో రావడం, అంత అద్భుతంగా జరగడం అయింది. వేరే ఇంకెక్కడా జరిగేది కాదు. మనం చూసినాం 2013లో కుంభమేళ వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందో మనం చూసినా మళ్ళీ మాట్లాడుకోకర్లేదు. నా గత వీడియోలో కూడా నేను గుర్తు చేశాను. ప్రతి ఒక్కరూ అసలు నిజంగా ఎవరు ఇబ్బంది పడలేదు. పోయిన వాళ్ళందరూ చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. నేనంత పెద్ద అతిశయంతో చెప్పాల్సిన ఇది లేదు, కానీ అక్కడ ఉన్నది నిజం. షెడ్యూల్ ప్రకారం వెళ్ళి వచ్చేసాం, బస్సులో వెళ్ళి వచ్చేసాం, 3 తీర్థాలని కూడా దర్శించుకొని వచ్చేసాం, పుణ్య నదుల్లో స్నానం చేసి వచ్చేసాం. ఏది మిగలలేదు. అసలు కాశీలో కూడా అన్ని శక్తిపీఠం సహా, కాలభైరవ సహా, అన్నపూర్ణాదేవి సహా దర్శించుకొని వచ్చేసాం మేము. అస్సలు రాములల్లా అద్భుతం. ఎంతమంది స్వయం సేవకులు ప్రాణత్యాగం చేశారు. ఎంతమంది స్వయం సేవకుల రక్తంతో తడిచిన నేల. నిజంగా చాలా ఎమోషన్ అయ్యాం అక్కడ అడుగు పెట్టగానే అందరం కూడా మా టీంలో. అద్భుతం. నిజంగా భలా కుంభమేళ అంతే. ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.